నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముంబై మహానగరం మరో భారీ వేడుకకు సిద్ధమవుతోంది. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వివాహం మార్చి 3న ఘనంగా జరగనుంది. గతేడాది అంబానీ ఇంట జరిగిన పెళ్లి సందడి గుర్తుంది కదా. ఇప్పుడు సచిన్ వారసుడి పెళ్లి కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే సచిన్ స్వయంగా వెళ్లి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు క్రికెట్, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల జాబితా చాలా పెద్దగానే ఉంది. అర్జున్ పెళ్లి ముచ్చట్ల మధ్య అసలు సచిన్ తన భార్య అంజలిని ఎలా ప్రేమించాడు, ఆ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ తన కొడుకు పెళ్లిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ దిగ్గజాలైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఆహ్వానాలందాయి. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వంటి సినీ సెలబ్రిటీలు, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు ఈ వేడుకలో తలుక్కును మెరవనున్నారు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్లో బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అర్జున్ పెళ్లి చర్చల మధ్య సచిన్, అంజలి లవ్ స్టోరీ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 1990లో ముంబై ఎయిర్పోర్ట్లో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు సచిన్కు కేవలం 17 ఏళ్లే. అంజలి మెడికల్ స్టూడెంట్. నిజానికి ఆమెకు క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎయిర్పోర్ట్లో కోక్రా జట్టుతో ఉన్న ఓ కుర్రాడిని చూసి ఆమెకు తెలియని ఆకర్షణ కలిగింది. ఆ కుర్రాడు సచిన్ అని పక్కనున్న వాళ్ళు చెబితే గానీ ఆమెకు తెలియలేదు. ఆ తర్వాత అంజలి ఎలాగైనా సచిన్ ఫోన్ నెంబర్ సంపాదించి కాల్ చేసింది. సచిన్ ఫోన్ ఎత్తగానే అంజలి, నన్ను గుర్తుపట్టావా, ఎయిర్పోర్ట్లో నీ వెనక పరిగెత్తాను అని అడిగింది. ఇక సచిన్ కూడా ఏమాత్రం తడుముకోకుండా, గుర్తుంది, నువ్వు ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్నావు కదా అని చెప్పడంతో అంజలి షాక్ అయిందట. అలా మొదలైన వీరి పరిచయం 5 ఏళ్ల పాటు ప్రేమగా సాగింది. సచిన్ అప్పట్లో ఎంత పాపులర్ అంటే అంజలితో కలిసి సినిమా చూడటానికి వెళ్లేటప్పుడు నకిలీ గడ్డం, మీసాలు తగిలించుకొని వెళ్లేవాడట. రోజా సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో గడ్డం ఊడిపోవడంతో మధ్యలోనే బయటకు వచ్చేశారట. ఇక మార్చి 3న జరగబోయే ఈ పెళ్లికి సానియా చందోక్ కుటుంబం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అర్జున్, సానియా చాలా కాలంగా ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. సచిన్ ఇప్పుడు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు గ్రహీత కూడా. అలాగే తన వ్యక్తిగత సంబంధాలతో కూడా రాజకీయ, సినీ, క్రీడా రంగాల్లోని ప్రముఖులందరినీ ఆహ్వానించడంతో ఇది 2026లోనే అతిపెద్ద వేడుకగా నిలవనుంది.